వసుధైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుధైవ కుటుంబకం అనే భావనతో ఈ ఏడాది భారతదేశం అధ్యక్షతన G20 సదస్సు జరుగుతోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. ఆయా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ చర్చల సారాంశం ఆధారంగా శిఖరాగ్ర సదస్సులో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు జరిగిన చర్చల్లో అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి కీలక వేదికపై జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భావ సారూప్యమున్న చిన్న సమూహమైన పట్టుదలతో చరిత్ర గతినే మార్చివేయగలదు అన్న జాతిపిత మహాత్మాగాంధీ వాక్కులు భారత అధ్యక్షతన జరుగుతున్న G20 సమావేశాల్లో వాస్తవ రూపం ధరిస్తున్నాయి. G20 అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ఇదొక ప్రధాన వేదిక. అన్ని రకాల అంతర్జాతీయ ఆర్థిక అంశాల ప్రపంచీకరణ, బలోపేతంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కీలక వేదికకు 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు నాయకత్వం వహించే గౌరవం భారతదేశానికి లభించింది. ఇది దేశం మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. ప్రపంచం నేడు సామూహిక నాయకత్వం వైపు ఎంతో ఆశాభావంతో చూస్తోంది. ఈ నేపథ్యంలో G20 అధ్యక్ష స్థానంలో భారత్ పాత్ర ఎంతో కీలకం. భారతదేశం ఇటు అభివృద్ధి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలు నేర్పుతోంది. అటు వర్ధమాన దేశాల దృక్కోణాన్ని చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా వాటి గళాన్ని స్పష్టంగా వినిపిస్తోంది. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారిపోయింది. ఒకప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం కోసం ఇతరుల మీద ఆధారపడిన భారతదేశం ఇప్పుడు ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే మాధ్యమంగా రూపొందడం విశేషం. India's G20 presidency has tried to give a voice to the global south. No group can claim global leadership without listening to those most affected by its decisions. దక్షిణార్ధగోళంలో దశాబ్దాలుగా తన అభివృద్ధి భాగస్వాములుగా గల మిత్రదేశాలతో కలిసి భారత్ నేడు G20 అధ్యక్ష బాధ్యతలకు రూపమిస్తున్న నేపథ్యంలో G20 సదస్సు పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. ఆసియా ఆర్థిక సంక్షోభం తరువాత 1999లో G20 ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక, ద్రవ్యపరమైన సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ వేదిక ఆర్థిక మంత్రులు, కేంద్ర, రిజర్వ్ బ్యాంకుల గవర్నర్ల ఆధ్వర్యాన పనిచేసేది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తరువాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ప్రపంచ ద్రవ్య, ఆర్థిక సంక్షోభాల అనంతరం ప్రభుత్వ అధిపతుల స్థాయి నాయకత్వంతో ఇది అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి కీలక వేదికగా మారింది. బ్యాంకులు ఆర్థికంగా నష్టపోవడం, నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో మాంద్యం నెలకొనటం వంటి పరిణామాలతో G20 ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఒక అత్యవసర మండలిగా మారిపోయింది. ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షులు, ప్రధానమంత్రులు తప్పనిసరిగా హాజరవుతున్నారు. తొలినాళ్లలో G20 ప్రాథమికంగా స్థూల ఆర్థికాంశాలకు పరిమితంగా ఉండేది. అయితే ఆ తరువాత దీని పరిధి వాణిజ్యం, వాతావరణ మార్పు, సుస్థిర ప్రగతి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, అవినీతి నిర్మూలన తదితర అంశాలకు విస్తరించబడింది. యూరోపియన్ యూనియన్తో సహా 19 దేశాలకు సభ్యత్వం గల పెద్ద అంతర్జాతీయ సహకార వేదిక G20. దీనిలో భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఈ కూటమిలో స్పెయిన్ ఒక్కదానికి మాత్రమే శాశ్వత ఆహ్వానిత దేశం హోదా ఉంది. అయితే G20కి అధ్యక్షత వహించే దేశం
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో దేశాలను అతిథులుగా ఆహ్వానించే సాంప్రదాయం ఉంది. G20 ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఒక్కచోట చేర్చింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే G20 సదస్సు. India has selected the theme of One Earth, One Family, One Future for its G20 presidency. It signals the need for unity of purpose and unity of action. I hope this spirit of coming together for achieving common and concrete objectives. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థతో సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు G20లో భాగంగా ఉన్నాయి. ప్రపంచం, సభ్య దేశాలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఆర్థిక అంశాలు, సమస్యల గురించి ఈ భేటీకి హాజరైన ప్రపంచ నాయకులు చర్చిస్తారు. అనంతరం సభ్య దేశాల ప్రణాళికల మధ్య సమన్వయం ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సదస్సు నేపథ్యంలో సమాంతరంగా పలు సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిలో ఆయా దేశాల అధినేతలు చాలా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుపుతారు. G20 సభ్య దేశాలు ప్రపంచ జీడీపీలో 85%, వాణిజ్యంలో 75% వాటా కలిగి ఉన్నాయి. ఈ దేశాల జనాభా ప్రపంచ దేశాల జనాభాలో 3/2 G20లో 2 సమాంతర ట్రాక్లు ఉంటాయి. ఒకటి ఫైనాన్స్ ట్రాక్ కాగా రెండోది షేర్పా ట్రాక్. ఆర్థిక మంత్రి, కేంద్ర బ్యాంకుల గవర్నర్ ఫైనాన్స్ ట్రాక్కు నాయకత్వం వహిస్తే షేర్పా ట్రాక్కు షేర్పాలు నాయకత్వం వహిస్తారు. నేపాల్లోని షేర్పా తెగవారు హిమాలయ పర్వతారోహకులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. G20 శిఖరాగ్ర సమావేశానికి ప్రతి సభ్య దేశ ప్రభుత్వం తమ షేర్పాను నియమిస్తుంది. దేశంలోని దౌత్యవేత్త, రాజకీయ అనుభవం గల నాయకుడు లేదా ఎవరైనా సీనియర్ ప్రభుత్వ అధికారిని ఈ స్థానానికి ఎంపిక చేస్తారు. విధాన నిర్ణయ ప్రక్రియకు సేవలందించే ప్రభుత్వేతర భాగస్వాములతో కూడిన 3వ యూనిట్, పార్టిసిపేటరీ గ్రూప్, సంబంధిత మంత్రిత్వ శాఖలతో పాటు నిపుణులు సభ్యులుగా గల ఈ బృందాలు G20 నిర్ణయాత్మక ప్రక్రియలో భాగంగా వివిధ అంతర్జాతీయ సమస్యలను లోతుగా విశ్లేషిస్తాయి. ఈ మేరకు వ్యవసాయం, అవినీతి నిర్మూలన, సంస్కృతి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విపత్తుల ముప్పు తగ్గింపు, అభివృద్ధి, విద్య, ఉపాధి, పర్యావరణం, వాతావరణ సుస్థిరత, ఇంధన పరివర్తన, ఆరోగ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం తదితర అంశాలపై విశ్లేషణ జరుగుతుంది. G20కి శాశ్వత సచివాలయం ఏదీ లేదు. అధ్యక్ష స్థానంలోని దేశానికి పూర్వం అధ్యక్షత వహించిన దేశం, భవిష్యత్తులో అధ్యక్షత వహించే దేశంతో కూడిన త్రయం మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం ఈ త్రయంలో ఇండోనేషియా, ఇండియా, బ్రెజిల్ ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ఇదొక ప్రధాన వేదిక. అన్ని రకాల అంతర్జాతీయ ఆర్థిక అంశాల ప్రపంచీకరణ, బలోపేతంలో G20 ముఖ్య పాత్ర పోషిస్తుంది. G20 ఆర్థిక విభాగం ప్రపంచవ్యాప్త స్థూల ఆర్థిక సమస్యలపై చర్చిస్తుంది. ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, ఉప గవర్నర్లతో సహా కార్యాచరణ బృందాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ విభాగం పరిశీలించే కీలక అంశాల్లో ప్రపంచ ఆర్థిక దృక్పథం, ప్రపంచ ఆర్థిక ముప్పుల పర్యవేక్షణ, ప్రపంచ సుస్థిర ఆర్థిక స్వరూపం దిశగా సంస్కరణలు, అంతర్జాతీయ పన్ను వ్యవస్థ, నాణ్యమైన మౌలిక సదుపాయాలకు నిధులు, సుస్థిర ఆర్థిక వనరులు, ఆర్థిక సార్వజనీనత, ఆర్థిక రంగ సంస్కరణలు, భవిష్యత్తు ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కోసం ఆర్థిక వనరులు, మహమ్మారి నిరోధం, సంసిద్ధత, స్పందన దిశగా పెట్టుబడులు వంటివి ఉన్నాయి. ప్రతి G20 సభ్యదేశం నుంచి ప్రభుత్వేతర భాగస్వాములతో కూడిన సంప్రదింపుల బృందాలు ఏర్పాటయ్యాయి. ఇవి తమ సిఫారసుల ద్వారా విధాన రూపకల్పన ప్రక్రియలో G20 అధినేతలకు సహకరిస్తాయి. G20 వ్యవస్థలో ఇప్పటిదాకా బిజినెస్ 20, సివిల్ 20, శ్రమ్ 20, పార్లమెంట్ 20, సైన్స్ 20, సాయ్ 20, థింక్ 20, అర్బన్ 20, విమెన్ 20, యూత్ 20 బృందాలు ఉండగా ఈసారి ఆర్థిక పురోగమనం, అభివృద్ధి భాగస్వామ్యం లక్ష్యంగా స్టార్టప్ 20 బృందాన్ని భారత్ ప్రతిపాదించింది.
అంకుర సంస్థలు సహకార విస్తృతికి కృషి చేయడమే కాకుండా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో ఆర్థిక వ్యవస్థలకు సహాయం చేస్తాయి అన్నది భారత్ అభిప్రాయం. ఈ మేరకు ప్రగతి పథంలో ఎదురయ్యే సవాళ్లు, ఇతర అవరోధాల తొలగింపుతో సహా G20 నాయకుల కార్యాచరణకు ఈ బృందాలు సిఫారసులు చేస్తాయి. 2008 నుండి ప్రతి సంవత్సరం G20 సమావేశాలు ఆయా దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల నాయకత్వంలో జరుగుతున్నాయి. 2008లో యునైటెడ్ స్టేట్స్లోని వాషింగ్టన్ డీసీలోను, 2009లో ఏప్రిల్లో యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో, 2009 సెప్టెంబర్లో యునైటెడ్ స్టేట్స్లోని పిట్స్బర్గ్లో, 2010 జూన్లో కెనడాలోని టొరంటోలో, 2010 నవంబర్లో సౌత్ కొరియాలోని సియోల్లో, 2011లో ఫ్రాన్స్లోని కేన్స్లో, 2012లో మెక్సికోలోని శాన్ జోస్ డెల్ కోబోలో, లాస్ కాబోస్లో, 2013లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో, 2014లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో, 2015లో టర్కీలోని సరిక్ అంటాలియాలో, 2016లో చైనాలోని హాంగ్జైలో, 2017లో జర్మనీలోని హాంబర్గ్లో, 2018లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో, 2019లో జపాన్లోని ఒసాకాలో, 2020లో సౌదీ అరేబియాలోని రియాద్లో, 2021లో ఇటలీలోని రోమ్లో, 2022లో ఇండోనేషియాలోని లాబువోన్ బాజోలో G20 శిఖరాగ్ర సదస్సులు జరుగుగా, 2023లో ప్రస్తుతం భారత్ అధ్యక్షతన ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు ఈ నెల 9, 10వ తేదీలలో జరగనుంది. The world looks upon the G20 to ease the challenges of growth, development, economic resilience, disaster resilience, financial stability, transnational crime, corruption, terrorism, and food and energy security. In all these areas, the G20 has capacity to build consensus and deliver concrete results. ఇండోనేషియా నుండి సదస్సు బాధ్యతలను స్వీకరించిన భారతదేశం బ్రెజిల్కు G20 అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ విధంగా స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించడం నుంచి అంతర్జాతీయ పనుల హేతుబద్ధీకరణ, దేశాలపై రుణభారం తగ్గింపు, ఇతరత్రా ఎన్నో ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో G20 సమావేశాలు జరుగుతున్నాయి. సాధించిన ఈ విజయాల నుంచి ప్రయోజనం పొందుతూ వాటిపై మరింత పటిష్టమైన నిర్మాణాన్ని చేపట్టి G20 సమావేశాలు మానవాళి యావత్తుకు ప్రయోజనం కల్పించాలని ఆశిద్దాం. ఇంతవరకు వసుధైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి, వ్యాఖ్యానం ఎన్ మణి, సాంకేతిక సహకారం TVN ప్రసాద్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. G20 India 2023. One Earth, one family, one future. Vasudhaiva Kutumbakam.